హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నాగా టీచింగ్స్. ఈరోజు మనం మిషన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్లీషింగ్ ద పవర్ ఆఫ్ డేటా ఇన్ ద డిజిటల్ వరల్డ్ ఈజ్ మిషన్ లెర్నింగ్. అసలు మిషన్ లెర్నింగ్ అనేది మనం జనరల్గా చూద్దాం. ఇదేంటి అసలు వర్డ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఒక మిషన్ ఉంది, అది లెర్నింగ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం రోబో సినిమా చూసాం కదా, దాంట్లో చిట్టి రోబోట్ ఉంటుంది కదా. ఆ చిట్టి రోబోట్ ఏం చేస్తుంది? శ్రీకరణ్ ఏం చేస్తాడు? తనకి రోబోట్‌కి చాలా బుక్స్ ఇస్తాడు. అది బుక్స్ తీసుకొని ఇలా ఇలా స్కాన్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది దాంట్లో? అది ఇండైరెక్ట్‌గా మీనింగ్ ఏంటంటే, ఆ రోబోట్‌ని ట్రైనింగ్ చేస్తున్నారనమాట. ఆ డేటా బుక్స్‌లో ఉన్న డేటా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం కూడా రోబోట్‌కి ట్రైనింగ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు అదేం చేస్తుంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడగాలి అన్నా, మనం ఏమన్నా అడిగామనుకోండి, అది ఇన్ఫర్మేషన్ అది ఆల్రెడీ చాలా డేటా మీద ట్రైన్ అయింది కాబట్టి, మనకి ప్రిడిక్షన్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అవన్నీ చెప్తుందనమాట. సో, మిషన్ లెర్నింగ్ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్‌లో అంతే. ఒక మిషన్‌ని మనం ట్రైన్ చేస్తాం డేటా ఇచ్చి. ట్రైన్ చేసి ఇప్పుడు కొత్తగా ఉన్న డేటా మీద గానీ, ఇంకా ఫ్యూచర్‌లో ఉండే డేటా మీద గానీ ప్రిడిక్షన్స్, ఆ పాత డేటా మీద చదివిన దాన్ని బట్టి దాని ఆధారంగా ప్రిడిక్షన్స్ అనేది చేసిద్దనమాట మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే సింపుల్ ఇదే. జనరల్‌గా డెఫినిషన్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏఐ దట్ ఎనేబుల్స్ సిస్టమ్స్ టు లెర్న్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ డెసిషన్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్‌ప్లిసిట్‌లీ ప్రోగ్రామ్డ్. అంటే మనం ఇంతకుముందు జనరల్‌గా ఏం జరిగేది అంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాసేవాళ్ళం. ఒక అవుట్‌పుట్ కావాలి అంటే, దానికి ఒక ప్రోగ్రామ్ రాసి, ఈ అవుట్‌పుట్ నాకు కావాలి అని చెప్పి, ఇలాగే రావాలని చెప్పి మనం ప్రోగ్రామ్ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్‌లో ఏం చేస్తాం మనం? డేటానిచ్చేసి దాన్ని బాగా ట్రైన్ చేస్తాం. ఒక ప్యాటర్న్స్ అవన్నీ రికగ్నైజ్ చేసుకొని, ఓకే, ఈ డేటా ఇలా ఉంది, దీని అవుట్‌పుట్ ఇలా వచ్చిద్ది అని చెప్పి, అది బాగా ప్యాటర్న్స్ అవన్నీ గూడా లెర్న్ చేసుకునిద్దనమాట మిషన్. చేసుకొని ఎప్పుడైతే దానికి అదే విధమైన ఒక కొత్త డేటాని దానికిచ్చామనుకోండి, సో, ఇది ఆల్రెడీ పాత డేటా వేరే ప్రీవియస్ డేటా, పాస్ట్ డేటా మీద బాగా ట్రైన్ అయ్యి ఉంది కాబట్టి, కొత్త డేటా వస్తే ఓకే, ఇది ఇంతకుముందు పాస్ట్ డేటాలో ఈ విధంగా ఉంది. సో, ఈ డేటా కొంచెం ఇలా ఉంది అని చెప్పి, సో, ఈ డేటాని అనుగుణంగా తీసుకొని పాస్ట్ డేటాని ఈ కొత్త డేటా మీద ప్రిడిక్షన్స్ అనేది చేసిద్దనమాట. ఓకే. ఇంకోటేంటంటే, ఇప్పుడు చూసాం గదా! ఎంఎల్ అనేది ఏఐలో సబ్‌సెట్. ఇంకా ఎంఎల్ నేర్చుకుంటే మనం ఈ డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్‌పి, జెన్‌ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ గూడా నేర్చుకోవచ్చు. సో, ఎంఎల్ ఈస్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అసలు ఎందుకు? ఇప్పుడే ఎందుకు అంటే, యాక్చువల్‌గా మిషన్ లెర్నింగ్ అనేది ఇది ఎప్పుడో 1950స్ ఆ టైంలోనే దీనికి పునాది పడిందనమాట. బట్ అప్పుడెందుకు క్లిక్ అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు క్లిక్ అయింది అంటే, డేటా అవైలబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు అబండెంట్ ఆఫ్ డేటా అనేది చాలా 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 అవైలబుల్‌లో ఉంది. మనం రోజుకి ఎన్నో జీబీస్, ఎన్నో టీబీస్ ఆఫ్ డేటాని మనం జనరేట్ చేస్తూ ఉన్నాం. సో, మిషన్ లెర్నింగ్‌కి మెయిన్ ఏంటి అంటే, దానికి డేటా అనేది ఖచ్చితంగా కావాలి. అది ప్యాటర్న్స్ గానీ, దాన్ని చదువుకోవాలి అంటే, దాని యొక్క ప్రిడిక్షన్‌కి సంసిద్ధం కావాలి అంటే, దానికి డేటా కావాలనమాట. సో, మనకు పాస్ట్‌లో మనకి పూర్వంలో అప్పుడు మనకి డేటా అనేది సరిగ్గా లేదు. సో, అందుకే మనం మిషన్ లెర్నింగ్ అనేదంతా కూడా ఒక థియరీకే పరిమితం అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి అలా కాదు. మనము ఎంతో డేటాని మనం జనరేట్ చేస్తూనే ఉన్నాం. డిజిటల్ వరల్డ్‌లో, సోషల్ మీడియాలో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఇంకా ఐఓటీ డివైసెస్ ఉంటాయి కదా, దాంట్లో గానీ, ఇప్పుడు టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి కదా, అలాంటి ఎన్నో డివైసెస్ ఇండస్ట్రీస్‌లో ఎంతో డేటాని జనరేట్ చేస్తూనే ఉన్నాయన్నమాట. సో, ఆ డేటాని ఉపయోగించుకొని మిషన్ లెర్నింగ్ అనేవి ప్రిడిక్షన్స్ అలాంటివి చేస్తాయి. సో, ఇది ఇందు గురించే ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్, ఏఐ ఇవన్నీ కూడా ఇప్పుడు అంతగా క్లిక్ అయినాయన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే కంప్యూటింగ్ పవర్. అంటే ఏంటంటే, మనకి ఇంతకుముందు పాతకాలంలో 1990స్, 1980స్ ఆ టైంలో ఈ జీపీయూస్, టీపీయూస్ అలాంటివేం లేవు. క్లౌడ్ కంప్యూటింగ్ అలాంటివేం లేవు. ఒక మెమరీ కార్డ్, ఒక జీబీ మెమరీ కార్డే ఒక పెద్ద బుక్ అంత సైజ్‌లో ఉండేదనమాట. సో, బట్ ఇప్పుడేంటి 2 టీబీ, 1 టీబీ స్టోరేజ్ చేసుకోగల కెపాసిటీ ఉన్నవి చిన్న మెమరీ కార్డ్, మన ఫింగర్ టిప్ అంత మెమరీ కార్డ్‌లో మనం 2 టీబీ అంత మెమరీని మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. సో, అంత కంప్యూటింగ్ పవర్ శక్తి అనేది ఇప్పుడు పెరిగిందనమాట. సో, ఈ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఇవన్నీ రన్ అవ్వాలి అంటే సక్సెస్‌ఫుల్‌గా కంప్యూటింగ్ పవర్ అనేది చాలా చాలా ఎక్కువుండాలి. సో, ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత కాలంలో ఈ కంప్యూటింగ్ పవర్ అనేది చాలా బావుందనమాట. అదొకటి. ఇంకో రీజన్ ఏంటంటే టాస్క్ ఆటోమేషన్. ఎంఎల్ ఆటోమేట్స్ కాంప్లెక్స్, రిపిటీటివ్ కాగ్నిటివ్ టాస్క్ ఎట్ ఎ స్కేల్ హ్యూమన్స్ కెనాట్ మ్యాచ్. సో, ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఎంఎల్ ఎందుకు ఉపయోగించాలి అనేదానికి. ఇండస్ట్రీ అప్లికేషన్స్.
ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్ కానీ, రిటైల్ ఇండస్ట్రీ కానీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీ కానీ ప్రతి సెక్టార్‌లో ఎంఎల్ అనేది చాలా 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 కీలకమైందనమాట. సో, అందు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం అందరం నెట్‌ఫ్లిక్స్ అవి వాచ్ చేస్తూ ఉంటాం గదా! మనకి నెక్స్ట్ మూవీ రికమెండేషన్ ఏ విధంగా వస్తాయి? ఈ ఎంఎల్ ఉపయోగించుకొని మనకి నెక్స్ట్ మూవీ అనేది రికమెండేషన్స్ వస్తాయన్నమాట. సో, ఇంత ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం. నెక్స్ట్ ఈ మిషన్ లెర్నింగ్ అనుకున్నాం. ఓకే. బట్ దాని ప్రాసెస్ ఏంటి? అసలు ఎలా జరిగిద్ది? ఇది బ్యాక్ ఎండ్‌లో ఏ విధంగా చేసిద్ది? ప్రిడిక్షన్స్ కానీ, మనకి రికమెండేషన్స్ ఇవ్వడం కానీ, ఏ విధంగా చేసిద్ది అంటే, ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే. డేటాని కలెక్ట్ చేసుకొని, తర్వాత దాన్ని డేటాని ప్రిపేర్ చేయాలి. ది మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ ఇన్ ఎంటైర్ ఎంఎల్ ప్రాసెస్ ఈజ్ డేటా కలెక్షన్ అండ్ ప్రిపరేషన్. ఎందుకంటే, మనకి డేటా కలెక్షన్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకి డేటా అంత కరెక్ట్ డేటా కావాలి. ఇప్పుడు మనం మూవీ రికమెండేషన్స్ దాని గురించే మాట్లాడుకున్నామనుకోండి. దానికి సంబంధించిన డేటానే మనం కరెక్ట్‌గా ప్రిడిక్షన్ చేయడానికి దానికి సంబంధించిన డేటానే మనం కరెక్ట్ చేయాలి కరెక్ట్‌గా. కరెక్ట్‌గా కలెక్ట్ చేయాలి. సో, మనం ఏ డేటా పడితే ఆ డేటా ఇచ్చేసామనుకోండి, ఆ మెషిన్ అనేది సరిగ్గా చదవదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఈ ఒక మెషిన్ ఉంది. ఓకే. రోబో అనే మిషన్ ఉంది. చిట్టి రోబో మిషన్ ఉంది. ఆ రోబోట్ ఓన్లీ స్పెసిఫిక్ తెలుగు మాట్లాడడానికి మాత్రమే ఆ మిషన్‌ని ఉపయోగిస్తాం. బట్ నేను ఇప్పుడు దానికి డేటా ఏమిస్తాను? ఇంగ్లీష్ బుక్స్ అన్నీ ఇచ్చేస్తా దానికి. ఇంగ్లీష్ బుక్స్ అన్నీ ఇచ్చేసి దాన్ని లెర్న్ చేసుకో, నువ్వు ట్రైన్ అవ్వు ఆ ఇంగ్లీష్ బుక్స్ మీద అని చెప్పి ఇస్తాను. అది ట్రైన్ అయిపోయిద్ది. కానీ ఇక్కడికొచ్చి నువ్వు తెలుగు మాట్లాడంటే ఆ రోబో మాట్లాడుతుందా? మాట్లాడలేదు. సో, అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒక మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం కరెక్ట్‌గా పనిచేయాలి అంటే, మనం కరెక్ట్ టైప్ ఆఫ్ డేటాని దానికి ఫీడ్ చేయాలన్నమాట. ఓకే. అందుకే ఇది హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ ఎంఎల్ ప్రాసెస్. ఓకే. అండ్ క్లీనింగ్ చేయాలి దాన్ని మళ్ళీ లేబుల్ చేయాలి. దాన్ని రా డేటాలో స్ట్రక్చర్ చేయాలి. సో, ఇదంతా కూడా చాలా చాలా పెద్ద ప్రాసెస్. ఇదే ఒక 80% ఆఫ్ టైమ్ అనేది దీనికి ఇక్కడే కేటాయించబడుతుందన్నమాట. ఈ ఎంటైర్ ఎంఎల్ ప్రాసెస్‌లో. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి మోడల్ సెలక్షన్ అండ్ ట్రైనింగ్. ఈ మోడల్ సెలక్షన్ అండ్ ట్రైనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం డేటాని కలెక్ట్ చేసి ప్రిపేర్ చేసాం కదా! దాని తర్వాత ఈ పర్టిక్యులర్ డేటాకి ఈ అనుగుణమైన ఒక మోడల్‌ని మనం సెలెక్ట్ చేసి, ఆ మోడల్‌కి ఈ డేటాని మనం ఫీడ్ చేస్తామనమాట. ఫీడ్ చేసిన తర్వాత ఆ మోడల్ ఆ డేటాని మొత్తం చదివి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్‌ని అవన్నిటిని కూడా అది చదువుతుందనమాట. అంటే చూసుకుంటుంది. సో, ఈ విధంగా మోడల్ సెలెక్ట్ చేసి దాన్ని ట్రైనింగ్ చేస్తాం ఆ మోడల్‌ని. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ అండ్ ఫైన్ ట్యూనింగ్. ఇప్పుడిక్కడ మోడల్ సెలెక్ట్ చేసి ఆ మోడల్‌ని ట్రైన్ చేసాం కదా డేటా మీద. ఆ తర్వాత ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తాము? మనకి ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఏంటంటే అది ఇప్పుడు డేటా ఉండిద్ది కదండీ! ఒక సపోజ్ 1000 రోస్ ఉన్నాయనుకోండి. 1000 రోస్ అండ్ కాలమ్స్‌తో ఒక డేటా అనేది ఉంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే 80% ఆఫ్ డేటాని ట్రైనింగ్ డేటాగా తీసుకుంటాం. ఓకే. ట్రైనింగ్ డేటా. ఇంకోటి 20% ఆఫ్ డేటాని మనం టెస్టింగ్ డేటాగా తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు ఈ 80% ఆఫ్ డేటా ఏదైతే ఉందో ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసి 80% డేటా మీద ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇక్కడ 20% ఆఫ్ డేటా ఉందా? ఆ 20% ఆఫ్ డేటా మీద మనం టెస్టింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఈ ట్రైన్ చేసినప్పుడు మనకు ఒక అక్యురసీ వస్తుంది. అంటే ఎంత అక్యురేట్‌గా రిజల్ట్ ఉన్నాయనేది ఒక అక్యురసీ వస్తుంది. ఇక్కడ టెస్టింగ్ చేసినప్పుడు మనకి ఇంకొక అక్యురసీ వస్తుంది. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసుకొని మనం పర్సెంటేజ్ తెలుసుకుంటాం. పర్సెంటేజ్ ఆఫ్ అక్యురసీ తెలుసుకుంటాం. ఒకవేళ 95% అలా ఉందనుకో ఓకే. మోడల్ అనేది బానే ఉంది అని చెప్పి మనం డిప్లాయ్‌మెంట్ చేసేస్తాం. ఒకవేళ అక్యురసీ అనేది తేడా వచ్చింది, తక్కువ వచ్చింది అనుకోండి, ఒక మోడల్ అనేది సరిగ్గా ట్రైన్ అవ్వలేదు అని చెప్పి మనం ఫైన్ ట్యూనింగ్ అనేది చేస్తామనమాట. హైపర్ పారామీటర్స్ అని కొన్ని మనకుంటాయి ఆ మోడల్ అప్పుడు. ఆ మోడల్‌లో ఆ హైపర్ పారామీటర్స్ మార్చడమో, లేకపోతే ఈ డేటా ఏమన్నా సరిగ్గా లేదా, ఏమన్నా ఔట్‌లయర్స్ అలాంటివి ఉన్నాయా అవన్నీ చూడడము, అలాంటివన్నీ మళ్ళీ చేసి, మళ్ళీ మోడల్‌ని ట్రైన్ చేసి, మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాం. అప్పుడు అక్యురసీ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. సో, దీంట్లో ఇవాల్యుయేషన్ ఫైన్ ట్యూనింగ్‌లో అది చేస్తాం. నెక్స్ట్ ఈ అక్యురసీ అనేది ఎప్పుడైతే మనకి 95, 98 కొంచెం ఆ విధంగా వస్తుందో, అప్పుడు మనం డైరెక్ట్‌గా డిప్లాయ్‌మెంట్ స్టేజ్‌లోకెళ్తామనమాట. డిప్లాయ్‌మెంట్ అంటే డైరెక్ట్ ప్రొడక్షన్‌లోకి మనం డిప్లాయ్ చేస్తామనమాట. ఆ డిప్లాయ్ చేసి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో మన క్లయింట్స్ కానీ, బిజినెస్ యూజర్స్ కానీ వాళ్ళందరూ డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ మోడల్‌ని ఉపయోగించుకుంటారు. ఓకే. దాని తర్వాత మనం కంటిన్యూయస్‌గా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటామనమాట. ఓకే. ఇది ఒక ఎంఎల్ యొక్క ఎంటైర్ ప్రాసెస్. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ చూద్దాం.
ఓకే. దీంట్లో మనకి బేసిక్‌గా 3 టైప్స్ ఉన్నాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే దీంట్లో మనకి లేబుల్డ్ డేటా అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్స్, వై అనేవి 2 ఉంటాయి. ఎక్స్1 ఇప్పుడు ఓకే. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ 2 ఉంటాయన్నమాట దీంట్లో. సో, ఇలాంటి డేటాని మనము ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్‌కి ఇచ్చి ట్రైన్ చేస్తాం. దీన్నే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. సో, ట్రైనింగ్ ఏ మోడల్ ఆన్ లేబుల్డ్ డేటా టు ప్రిడిక్ట్ ఆర్ క్లాసిఫై న్యూ ఆర్ అన్‌సీన్ డేటా. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిడిక్ట్స్ మూవీ జనర్ బేస్డ్ ఆన్ ప్లాట్ సమ్మరీ అండ్ పాస్ట్ డేటా. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక మూవీ యొక్క జనరాని బేస్డ్ ఆన్ ప్లాట్ సమ్మరీ నుంచి ఇంకా పాస్ట్ డేటా నుంచి ప్రిడిక్ట్ చేసేది అనమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏమిటి అంటే ఇది ఇక్కడేమో లేబుల్డ్ డేటా కదా! ఇక్కడేమో అన్‌లేబుల్డ్ డేటా ఉంటుంది. అన్‌లేబుల్డ్ అంటే దీనికి ఒక పర్టిక్యులర్ అవుట్‌పుట్ అనేది ఏమి ఉండదు. దీంట్లో ఇది ఒక డేటాని మొత్తం చూసి దాంట్లో ప్యాటర్న్స్‌ని, స్ట్రక్చర్స్‌ని అనే వాటిని ఇది లెర్న్ చేసిద్దనమాట. ఓకే. లేబుల్ డేటా అనేది ఏమి ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమర్ సెగ్మెంటేషన్, అనామలీ డిటెక్షన్. అంటే ఇప్పుడు కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే ఇప్పుడు కొన్ని ఒక లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఆ కస్టమర్స్‌లో ఎంతమంది ఫ్రీక్వెంట్ కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది అకేషనల్ కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది నాట్ ఫ్రీక్వెంట్ కస్టమర్స్ ఉన్నారు. సో, ఆ విధంగా ఆ డేటాని ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్ చేసిద్దనమాట. ఏంటి ప్యాటర్న్స్ అనేవి డిస్కవర్ చేసిద్ది. దీంట్లో ఒక పర్టిక్యులర్ అవుట్‌పుట్ అనేది ఏమి ఉండదు. అందుకే అన్‌లేబుల్డ్ డేటా మీద ఇది ట్రైన్ అవుతుందని చెప్పి అన్నామనమాట. రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్. ఏంటంటే ఇది ఒక ఏజెంట్ ఉంటుంది. ఎన్ ఏజెంట్ లెర్న్స్ బై టేకింగ్ యాక్షన్స్ ఇన్ అన్ ఎన్వైర్న్మెంట్ అండ్ రిసీవింగ్ రివార్డ్స్ ఆర్ పెనాల్టీస్. ఏం లేదండి. చాలా చాలా సింపుల్. ఇది ఏమిటంటే ఒక దాని యొక్క స్వతహాగా ఇప్పుడు ఒక గేమ్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ 'సూపర్ మారియో' అవి మీకు ఐడియానే ఉంటుందనే అనుకుంటున్నా. అది ఉందనుకోండి. సో, ఇదేంటంటే ఆ మారియో చిన్న పిల్లోడు ఎళ్తానే ఉంటాడు. సో, ఎప్పుడైతే ఏమన్నా ముందు ఏమన్నా వస్తాయి కదా! లైక్ హర్డిల్స్ అలాంటివేమన్నా వచ్చినప్పుడు అది టచ్ అయితే అది గేమ్ ఓవర్ అవుతుంది. సో, అది ప్యాటర్న్‌ని లెర్న్ చేసుకుండిద్ది. ఏంటి ఓకే. టచ్ అయితే మనకు పెనాల్టీ వచ్చింది. సో, ఈ టచ్ అవ్వకుండా జంప్ అయ్యి ఎళ్ళిపోవాలి అని జంప్ అయ్యి ఎళ్తే నాకు రివార్డ్ వస్తుంది. సో, ఆ విధంగా దానంతట అదే రివార్డ్, పెనాల్టీస్ రూపంలో నేర్చుకొని యాక్షన్స్ తీసుకొని ఎన్వైర్న్‌మెంట్‌కి తగ్గట్టుగా నేర్చుకొని ముందుకెళ్తుందన్నమాట. దీన్నే రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అని అంటాం. ఓకే. లైక్ గేమ్ ప్లేయింగ్ ఏఐ లైక్ ఆల్ఫాగో, అటానమస్ రోబోట్స్ ఇవే. అంటే ఇప్పుడు ఒక అటానమస్ రోబోట్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఆ అటానమస్ రోబోట్ అనేది ముందుకెళ్తా ఉంది. ఒక గోడ తగిలింది. ఓకే. గోడ తగిలింది. ఇక్కడ గోడ ఉందని చెప్పి లెఫ్ట్‌కో, రైట్‌కో తిరిగిద్ది. ఓకే. సో, ఆ విధంగా అది అంటే ఇప్పుడు గోడ తగిలిందనుకోండి దానికేంటి పెనాల్టీ. అంటే ముందుకెళ్ళేది టాస్క్ ఆగిపోయింది. అది ఒక పెనాల్టీ‌లుగా తీసుకునిద్ది. సో, అందుకని లెఫ్ట్‌కెళ్ళింది. లెఫ్ట్‌కెళ్తే లెఫ్ట్ ఖాళీగా ఉంది. ఎళ్ళిపోతూనే ఉంది. సో, నాకు ముందుకెళ్ళాల్సిన టాస్క్ అనేది జరుగుతూనే ఉంది. సో, నాకు రివార్డ్స్ వచ్చినాయి అని చెప్పి ఆ విధంగా అది నేర్చుకుంటూ ముందుకెళ్ళిద్దనమాట. ఇదే రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ఇంకోటి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎల్ ఎక్కడ అంటే ఇందాక అనుకున్నాం కదా మూవీ రికమెండేషన్స్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా ఎంఎల్ యూజ్ చేసుకొని కంటెంట్ బేస్డ్ సజెస్ట్ చేస్తుందనమాట కంటెంట్‌ని. ఓకే. వాచ్ హిస్టరీ బేస్ మీద, ఇంకా ప్రిఫరెన్సెస్ మీద, దాని బేస్ మీద చేసుకొని మనకి నెక్స్ట్ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఇది ప్యూర్ ఎంఎల్‌ని ఉపయోగిస్తుందనమాట. నెక్స్ట్ ఫ్రాడ్ డిటెక్షన్. ఫ్రాడ్ డిటెక్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు బ్యాంక్స్, ఈ ఫిన్‌టెక్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి కదా! దాంట్లో గూడా ఎంఎల్‌ని ఉపయోగిస్తారు. ఏ విధంగా ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు డైలీ రూ. 1000 మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నారు. కానీ ఒకరోజు మాత్రం ఉన్నట్టుండి 2,00,000 ట్రాన్సాక్షన్ అనేది చేశారు. డైలీ ఏమో రూ. 1000 చేస్తున్నాడు ఇతను. ఉన్నట్టుండి 2,00,000 చేశాడు ఏంటి అని చెప్పి అది ఆ ప్యాటర్న్ ఏంటి? ఆ ప్యాటర్న్‌కి అది అలవాటు పడిపోయింది. ఏంటి డైలీ ఇతను 1,000 మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాడు. కానీ ఈరోజు సడెన్‌గా 2,00,000 చేశాడు అంటే సంథింగ్ ఏదో ఆహ్, నాట్ గోయింగ్ యూజువల్ వే అని చెప్పి అది ఫ్రాడ్ ఏమన్నా జరిగిందేమో అని డిటెక్ట్ చేసి మనకి కార్డ్‌ని బ్లాక్ చేయడమో, లేకపోతే మనకి ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్ కాల్ రావడమో అలాంటివి జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇమేజ్ అండ్ స్పీచ్ రికగ్నిషన్. ఇప్పుడు ఫోన్‌లో మనకి ఫేస్ అన్‌లాక్ అయి ఉన్నాయి కదా! ఇంకా అలెక్సా అవన్నీ ఉపయోగించి వాయిస్ అసిస్టెంట్ అలాంటివి చేస్తా ఉన్నాం కదా! అవన్నీ గూడా ఇంకా మెడికల్ ఇమేజెస్ అనాలిసిస్ చేయడం, లైక్ ఎక్స్‌రే అనాలిసిస్ చేయడం, ఇవి అన్నిటిలో గూడా మనం ఎంఎల్ అనేది ఉపయోగిస్తామనమాట. నెక్స్ట్ అటానమస్ వెహికల్స్. ఇప్పుడు టెస్లా కార్లు అయన్నీ ఉన్నాయి గదా! అది ఏంటి మనం అటానమస్‌గా ఎళ్ళిపోతూనే ఉంటాం. అంటే డ్రైవర్ అనేది అవసరం లేదు.
ఆ కారు దానంతట అదే నేర్చుకొని ఓకే. ఇట్లా వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, ముందేమన్నా వస్తే బ్రేక్ ఎయ్యాలి, ఈ డెస్టినేషన్‌కి చేరుకోవాలి. సో, ఈ విధంగా జరుగుతుంది. దీంట్లో ఏం వాడతారు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యూజెస్ సీవీ. సీవీ అంటే కంప్యూటర్ విజన్. ఈ కంప్యూటర్ విజన్‌ని, ఎంఎల్ ఆల్గోరిథంని ఇవి ఉపయోగించుకొని లేన్ డిటెక్షన్, లేన్ ఉంటుంది కదా రోడ్డు మీద ఇట్లా. అంటే మనం ఈ కార్ ఇటు సైడ్ వెళ్ళాలి, ఇటువైపేమో ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి. సో, ఈ విధంగా లేన్ డిటెక్షన్ చేయడము, అబ్స్టాకిల్స్ ముందేమన్నా వస్తే వాటి బ్రేక్ ఏయడమో, లేకపోతే పక్కకి టర్న్ తీసుకొని వెళ్ళడము. సో, ఆ విధంగా ఇంకా మ్యాప్ నేవిగేషన్ అంటే ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి వెళ్ళడము అలాంటివన్నీ జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్. అంటే సేల్స్ ఫోర్‌కాస్టింగ్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్, డిమాండ్ ప్రిడిక్షన్ ఇవన్నీ గూడా మనకి ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ దీని వెనకాల గూడా మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్సే ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు అవన్నీ బానే ఉన్నాయి. కానీ దీంట్లో గూడా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్‌లో గూడా ఛాలెంజెస్, లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ బయాస్ అండ్ ఫెయిర్‌నెస్. బయాస్డ్ ట్రైనింగ్ డేటా లీడ్స్ టు డిస్క్రిమినేటరీ ప్రిడిక్షన్స్, యాంప్లిఫైయింగ్ సొసైటల్ ఇన్‌ఈక్వాలిటీస్. అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ట్రైనింగ్, టెస్టింగ్ అనేది చూసాం కదా! ఇప్పుడు ట్రైనింగ్ డేటా అనేది దాంట్లో బయాస్ ఉందనుకోండి. బయాస్ అంటే ఇప్పుడు ఆ డేటా అనేది కరెక్ట్‌గా లేదనుకోండి. అదే ప్యాటర్న్‌ని ఎంఎల్ మోడల్ నేర్చుకుండిద్ది. కరెక్ట్‌గా లేని ప్యాటర్నే నేర్చుకుండిద్ది. ఇప్పుడు మనం 20% డేటాని టెస్టింగ్‌కి ఇస్తాము. ఇంకా ఫ్యూచర్ డేటాను గూడా ఇస్తాం దానికి. అప్పుడు ఏం చేసిద్ది అది ఆల్రెడీ ఒక అబద్ధపు డేటా మీద ట్రైన్ అయింది కాబట్టి రిజల్ట్స్ గూడా అలాగే వస్తాయన్నమాట. సో, దీన్నే బయాస్ అండ్ ఫెయిర్‌నెస్ ఇదొక లిమిటేషన్. సో, అందుకని మనం ఆ ట్రైనింగ్ డేటా అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. అందుకే డేటా కలెక్షన్ అనేది చాలా 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 క్రూషియల్ అన్నమాట. నెక్స్ట్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్. ఇందాక చూసాం కదండీ ట్రైనింగ్ అక్యురసీ, టెస్టింగ్ అక్యురసీ అని. ఇప్పుడు ట్రైనింగ్ అక్యురసీ, ఇంకోటి టెస్టింగ్ అక్యురసీ. ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రైనింగ్ అక్యురసీ హైలో ఉండి అంటే మంచిగానే ఉండి, టెస్టింగ్ అక్యురసీ కూడా హైలో ఉండే అంటే టెస్టింగ్ అక్యురసీ కూడా మంచిగానే ఉంటే దాన్ని మనం నార్మల్ ఫిట్ అంటామనమాట. అంటే నార్మల్ ఫిట్ అంటే అది ఓకే. మోడల్ బాగా రన్ చేస్తుందని చెప్పి డైరెక్ట్ డిప్లాయ్‌మెంట్‌కి ఇచ్చేస్తాం. ఒకవేళ ట్రైనింగ్ అక్యురసీ అనేది హైలో ఉండి బట్ టెస్టింగ్ అక్యురసీ అనేది లోలో వచ్చిందనుకోండి. అంటే ఏంటి? ట్రైనింగ్ అక్యురసీ బానే వచ్చింది మనకి. అంటే ప్రిడిక్షన్ బాగా చేసింది. బట్ టెస్టింగ్ డేటా ఇచ్చేసరికి మాత్రం అది ప్రిడిక్షన్ సరిగ్గా చేయలేదు. సో, అప్పుడు అక్యురసీ అనేది తగ్గింది మనకి. అప్పుడు మనకి ఈ ఓవర్ ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట. ఈ విషయంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ట్రైనింగ్ చేసినప్పుడు అక్యురసీ అనేది బానే వచ్చింది. బట్ టెస్టింగ్ చేసినప్పుడు మాత్రం అక్యురసీ రావట్ల. అప్పుడు మనకి ఏం చేయాలో అనేది చాలా చాలా క్రూషియల్‌గా మారుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ బానే అయింది ట్రైనింగ్. బట్ టెస్టింగ్ వచ్చేసరికేమో రిజల్ట్ రావట్లేదు. సో, అలాంటి టైంలో మనం ఏం చేస్తాం హైపర్ పారామీటర్ ట్యూనింగ్. అంటే ఈ ఎంఎల్ మోడల్‌లో కొన్ని హైపర్ పారామీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఆ పారామీటర్స్‌ని చేంజ్ చేయడమో, లేకపోతే ఈ యొక్క డేటా ఉంది కదా! ఆ డేటాని కొంచెం ఫ్యూచర్ సెలక్షన్ చేసి కొన్ని రోస్‌ని, కాలమ్స్‌ని కొంచెం మార్చి ఆ విధంగా మళ్ళీ డేటాని ఇవ్వడం అలాంటివి చేసి ఈ టెస్టింగ్ అక్యురసీని పెంచుతామనమాట. ఓకే. నెక్స్ట్ అండర్ ఫిట్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అక్యురసీ తక్కువ ఉండిద్ది. టెస్టింగ్ అక్యురసీ కూడా తక్కువే ఉండిద్ది. అంటే ట్రైనింగ్ చేసినప్పుడు ఆ యొక్క మోడల్ అక్యురసీ అనేది తక్కువగా ప్రిడిక్ట్ చేసింది. అండ్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా తక్కువే ప్రిడిక్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ తక్కువలో ఉంది. సో, టెస్టింగ్ ఆబ్వియస్‌లీ తక్కువే వస్తుంది. సో, దీన్నే అండర్ ఫిట్టింగ్ అంటాం. ఇది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డేటా సరిగ్గా లేదనుకోండి. అప్పుడు అంటే కొంచెం డేటానే ఉందనుకోండి. అప్పుడు ఈ మోడల్ అనేది సరిగ్గా చదవలేదు కదా ప్యాటర్న్స్‌ని. సో, అప్పుడు ఎక్కువ డేటా యాడ్ చేసి ఫీడ్ చేయడం అలాంటివి మనం చేస్తాం అన్నమాట. ఓకే. Model that memorize training data fail on new data. Okay, two simple methods miss patterns entirely. నెక్స్ట్ ఇంటర్‌ప్రిటబిలిటీ అండ్ ఎక్స్‌ప్లెయినబిలిటీ. ఇప్పుడు ఏం లేదండి డీప్ లెర్నింగ్ ఉంది కదా! డీప్ లెర్నింగ్ అనేది ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. అంటే దాని లోపల ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. అదొక ప్రిడిక్షన్ ఇచ్చేస్తుంది. బట్ నువ్వు ఈ ప్రిడిక్షన్ ఎందుకు ఇచ్చావు అంటే అది చెప్పలేకపోతుందనమాట. సో, ఎక్స్‌ప్లెయినబిలిటీ అనేది మిస్ అవుతుంది. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. నేను అయితే ఒకటి ఇచ్చేసాను. అది ఎలా ఇచ్చావు ఏంటి అనేది అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనమాట. ఓకే. సో, ఇదొక ఛాలెంజ్ అండ్ లిమిటేషన్. ఇంకా డేటా క్వాలిటీ అండ్ ప్రైవసీ. సో, ఓకే. గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్. ప్రైవసీ లాస్ రిస్ట్రిక్ట్ వాట్ డేటా కెన్ బి కలెక్టెడ్ అండ్ యూజ్డ్. ఏంటి లేదండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా! డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. మనం మంచి డేటా ఇస్తే మనకి ప్రిడిక్షన్స్ కూడా అదే మంచిగా వస్తాయన్నమాట. మనం పిచ్చి డేటా ఇచ్చామనుకోండి ప్రిడిక్షన్స్ కూడా అలాగే పిచ్చి పిచ్చిగా వస్తాయి. సో, అందుకని డేటా క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ప్రైవసీ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇప్పుడు డేటాని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేయాలి అంటే అందరూ గూడా డేటాని విల్లింగ్‌నెస్‌గా షేర్ చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఫేషియల్
రికగ్నిషనే ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఈ ఫేస్ కొన్ని వరల్డ్‌లో ఉన్న ఫేసెస్ అందరిని తీసుకొచ్చి, ఓకే. ఈ ఫేస్ చూసి ఈ ఫేస్ ఇండియన్‌ది, ఈ ఫేస్ యూఎస్‌ది, ఈ ఫేస్ జర్మన్‌ది అని చెప్పడానికి మనం ఇమేజెస్‌ని కలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరున్నారు. నాకు మీ ఇమేజ్ పంపియండి. నేను ట్రైనింగ్ చేసుకుంటా అంటే పంపియగలమా? లేదు. సో, ఇది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. ఇదొకటి మెయిన్ ఛాలెంజ్, లిమిటేషన్. ఇంకొకటి ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటంటే, ఎప్పుడైతే అటానమస్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటుందో ఒక మిషన్, అప్పుడు క్వెషన్స్ అనేవి అకౌంటబిలిటీ, ఫెయిర్‌నెస్, ట్రాన్స్‌పరెన్సీ మీద మనకి క్వెషన్స్ అనేవి రైజ్ అవుతాయన్నమాట. సో, దీన్నే ఎథికల్ కన్సిడరేషన్ ఒక ఛాలెంజెస్ అని అంటాం. సో, దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్‌ని ఓవర్‌వ్యూలో చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం. సో, మిషన్ లెర్నింగ్ ఈజ్ నాట్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ప్రెజెంట్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఓకే. ఐ హోప్ అందరికీ బాగా అర్థమైందనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ.